నేను వినిపించబోయే కథ పేరు తండ్రి ఆస్తి. పాపన్న భార్య గర్భవతిగా ఉంది. ఆమెను పురిటికి పుట్టింటి దగ్గర దిగబెట్టి పాపన్న తన గ్రామానికి వెళ్తుండగా అతనికి ఒక పూరి గుడిసెలో నుంచి ఓరి భగవంతుడా, నాకు దిక్కులేని చావు రాసిపెట్టావా అని ఎవరో ఆక్రోశించడం వినిపించింది. పాపన్న వెంటనే ఆ గుడిసెలోకి ప్రవేశించి చూశాడు. ఒక పండు ముసలి కుక్కి మంచంలో పడుకొని ఆరాటపడుతున్నాడు. బాబుగారు, ఏమిటి మీకు వచ్చిన బాధ అని పాపన్న ఆ వృద్ధుణ్ణి అడిగాడు. ఎవరువో నాయనా, దేవుడల్లే వచ్చావు. నా కాలం తీరిపోయింది. కన్ను మూసేలోగా నా కొడుకును ఒక్కసారి చూడాలనుంది అన్నాడు వృద్ధుడు. మీ కొడుకు కాకపోతే నేనున్నాను. ఏం కావాలో చెప్పండి, మీకు అసలు జబ్బేమిటి అని పాపన్న అడిగాడు. వయసు తప్ప నాకు వేరే జబ్బేమీ లేదు. ఆకలిగా ఉన్నది, దాహం అవుతున్నది, కాసిని నీళ్ళివ్వు, చచ్చిపోతున్నానని విచారమేమీ లేదు. కానీ నా కొడుకును ఒక్కసారి చూడాలి, అది ముఖ్యం అన్నాడు వృద్ధుడు ఆయాసపడుతూ. పాపన్న గుడిసె అంతా కలయజూశాడు. ఎక్కడా చుక్క నీరు లేదు, తినడానికి మొదలే లేదు. అతను చప్పున గ్రామంలోకి వెళ్ళి 4 ఇళ్లలోనూ అడిగి వృద్ధుడికింత భోజనము, కుండతో నీరు తెచ్చాడు. ఆ తిండి తిని నీరు త్రాగి వృద్ధుడు కొంచెం తేరుకున్నాడు. నాయనా, ఈ జన్మలో కాకపోతేనేం, ఏ జన్మలోనూ నాకు కొడుకువే అయి ఉంటావు. నా కొడుకును కూడా తీసుకువచ్చావా? నీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను. నా కొడుకు ఫలానా గ్రామంలో ఉన్నాడు. వాడి పేరు గౌతముడు. నేనీ గ్రామంలో ఉన్నానని, ఇంకో వారం 10 రోజుల కంటే బ్రతకనని, చచ్చేలోగా వాణ్ణి ఒక్కసారి తప్పకుండా చూడాలని కోరుతున్నానని చెప్పి ఎలాగైనా తీసుకురావాలి అన్నాడు వృద్ధుడు. పాపన్న ఆ వృద్ధుడికి 2 రోజుల పాటు సరిపోయే తిండి, నీరు ఏర్పాటు చేసి ఆయన చెప్పిన గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి గౌతముడు దొరికాడు. మీ తండ్రి గారు ఫలానా గ్రామంలో అవసాన దశలో ఉన్నారు. చూసే దిక్కులేదు, బిచ్చమెత్తుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు మంచాన పడి మిమ్మల్ని చూడాలంటున్నారు. మీరు వచ్చి ఆయనను ఈ 4 రోజులు కనిపెట్టి ఉండి మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి అని పాపన్న గౌతముడికి చెప్పాడు. గౌతముడి మాటలు విని చీదరించుకొని, చీచి, ఆ బిచ్చగాడెవడో నా తండ్రి అంటావేమిటి? నా తండ్రి ఏనాడో పోయి ఉంటాడు. ఆయన కనిపించకుండా పోయి 30 ఏళ్ళయింది అన్నాడు. కానీ పాపన్న అతన్ని వదలక రావాల్సిందని నిర్బంధించాడు. నలుగురూ కూడారు. వారిలో ఒక పెద్ద మనిషి, వెళ్ళి చూసి రాకూడదటయ్యా. ఒకవేళ మీ తండ్రి ఇంతకాలము బతికే ఉన్నాడేమో. ఈ పెద్ద మనిషి ఈ వార్త చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మొండితనం చేస్తావేమిటి అని గౌతముణ్ణి మందలించాడు. గౌతముడు అయిష్టంగా పాపన్న వెంట బయలుదేరి వృద్ధుడున్న చోటికి వచ్చాడు. కుక్కి మంచంలో పడి ఉన్న ఆ ముసలి తొక్కును, ఆ ఊరి గుడిసెను చూసి గౌతముడు చాలా అవమానం చెంది, ఈ ముసలివాడా నా తండ్రి? నన్ను నలుగురిలో అవమానం చేయడానికేనా? రాను మొర్రో అంటుంటే వెంట లాక్కొచ్చావు అని వెనక్కు తిరిగాడు. ఒరే నాయనా గౌతమా, నేనేరా నీ తండ్రిని, రారా, ఒక్క మాట చెప్పాలిరా అని వృద్ధుడు కేకలు పెట్టాడు. కాని గౌతముడు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కేకలు పెట్టిన ఆయాసంలో లేచిన ముసలివాడు కాస్త మళ్ళీ వెనక్కు పడిపోయాడు. పాపన్న ఆయనకు ఉపచారాలు చేస్తూ ఆ గుడిసెలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో వృద్ధుడు పాపన్నకు తన కథ అంతా చెప్పాడు. ఇప్పుడు నా కొడుకున్న గ్రామంలోనే నేను ఒకప్పుడు గౌరవంగా బతికిన వాణ్ణి. గౌతముడు నాకొక్కడే కొడుకు. అందుచేత వాణ్ణి ఎంత గారాబంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. భార్య కాపురానికి రాగానే వాళ్లకు నేనంటే కంటకమయ్యింది. ఇద్దరూ కలిసి నన్ను అనరాని మాటలని బయటకి తరిమేశారు. నేను దూరదేశం వెళ్ళి ఒక జమీందారు గారి దగ్గర కొలువుకు కుదిరి పనిచేస్తూ పొట్టబోసుకుంటూ చాలా ఏళ్ళు గడిపాను. తరువాత జమీందారు గారు చనిపోతూ నాకు ఒక బిందెలో 1000 బంగారు కాసులు పోసి ఇచ్చారు. దానితో నేనీ ఊరు వచ్చి ఈ ఇంటి పెరడులో ఆ బిందెను పాతిపెట్టి భిక్షాటనతో పొట్టబోసుకుంటూ వచ్చాను.
జరిగిన దానికి నా కొడుకు పశ్చాత్తాపడి నన్ను ఆదరిస్తాడని, అప్పుడు వాడికి ఆ బంగారు కాసులు ఇచ్చేద్దామని కలలు గన్నాను. వాడు నన్ను ఒక్కసారి నోరారా నాన్న అని పిలిచి ఉంటే ఆ బంగారమంతా వాడికిచ్చి ఉందును. కానీ వాడికది ప్రాప్తం లేదు. ఈ జన్మకు కూడా నీవే నా కొడుకువు. అందుచేత ఆ బంగారం నీవే తీసుకో. నేను కళ్ళు మూయగానే ఆ బంగారంలో కొంత నాకు ఉత్తర క్రియలకు ఖర్చు పెట్టి మిగిలినది నీవే ఉంచుకో. ఆయన చెప్పిన గుర్తులను బట్టి పాపన్న పెరట్లో త్రవ్వించి బిందె పైకి తీయించాడు. తరువాత 2 రోజులకు వృద్ధుడు కన్ను మూశాడు. పాపన్న ఆయనకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిపించాడు. ఈ లోపుగా ఈ బంగారం వార్త అన్ని గ్రామాలకు కార్చిచ్చులా వ్యాపించింది. ఎవరో బిచ్చగాడు 1000 బంగారు కాసులు దాచి ఉంచి దారేపోయేవాడికిచ్చేశాడన్న వార్త గౌతముడి దాకా వెళ్ళింది. అతను భార్యతో సహా బయలుదేరి వచ్చేసరికి పాపన్న 16వ రోజు సమారాధన చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు తాంబూలంలో పెట్టి ఇస్తున్నాడు పాపన్న. పాపన్న గౌతముణ్ణి అతని భార్యను చూసి, మీరిప్పుడు వచ్చారా, ముందు భోజనం చేయండి అన్నాడు. భోజనం పెట్టించి వారికి తాంబూలాలు ఇచ్చాడు. గౌతముడు పాపన్నతో, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తరువాత ఆ ముసలివాడు నా తండ్రే అని రూఢిగా తెలిసింది. ఆయన బంగారు కాసుల బిందె ఏదో దాచాడట. ఏది కొడుకును గనుక అది నాకు చెందవలసి ఉంటుంది అన్నాడు. మీకిద్దరికీ తాంబూలాలలో బంగారు కాసులున్నాయేమో చూసుకోండి, ఇదిగో ఆ బిందె అంటూ పాపన్న ఖాళీ బిందె తెచ్చి గౌతముడి ఎదుట పెట్టాడు. పాపన్న చేయించిన సమారాధన గురించి, భోజనాలు చేసిన వారందరికీ తాంబూలాలలో ఒక్కొక్క బంగారు కాసు దక్షిణ ఇవ్వడం గురించి 10 మంది ఘనంగా చెప్పుకుంటున్న మాటలు విని తన తండ్రి దాచి ఉంచిన బంగారు కాసులన్నీ ఏమయ్యాయో, బిందె ఎందుకు ఖాళీ అయిందో గౌతముడు అర్థం చేసుకున్నాడు.